ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, మీరేమంటున్నారు? నైని మా అమ్మని కలుస్తుందా? తప్పదు విశాల. తప్పించాలని ఎవరూ చూడట్లేదు కదా, ఎందుకలా కంగారు పడతారు? ఇది కంగారు కాదు కాకా, ఉద్వేగానికి లోనయి ఉబికి వచ్చిన ఆనంద హేళలో గోల. హే నువ్వు ఆపు. గురువుగారు, అయితే పునర్జన్మ ఎత్తిన గాయత్రక్కకి వచ్చే గండం వల్ల నైని కన్నబిడ్డని కలుసుకోబోతోందన్నమాట. ఇది జరిగి తీరుతుంది. తన కన్న కూతురు కాబట్టి ఎదురయ్యే గండం గురించి నైనికి తెలియటం లేదు. లేదంటే ఈ సత్యాన్ని మనతో తనే చెప్పేది. బాబుగారు విన్నారు కదా, అమ్మగారు కలుస్తున్నారు. ఇన్నాళ్ళకి నా బిడ్డని చూడగలుగుతున్నాను. అవునండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇంతకీ ఆ గండం ఎలా వస్తుందో చెప్పలేదు గురుగారు. ఇంటికే వస్తుంది. ఇంటికా? ఏదో పార్సెల్ వస్తుందన్నట్టు అంత తేలిగ్గా చెప్తారేంటి గురువుగారు? మమ్మీ, మనకేమైనా ప్రాబ్లం ఉంటుందా? సమస్య రావాలి, అప్పుడేగా దాన్ని పరిష్కరించుకోగలం. అంటే స్వామి, గండం ఇంటికొస్తే ఒకటికి 2-3 సమస్యలు రావచ్చు కదా, మీకు తెలియదు కాదు. ఇల్లు కాకపోతే గెస్ట్ హౌస్ కి వెళ్ళమనటానికి గండమేమి మన వాచ్మెన్ గణపతిరావు కాదు బావుగారు. మాకు తెలుసులే అమ్మా, ప్రతి మాటలో ఎంతో అర్థం ఉంటుంది. అది సామాన్యులకు అర్థం కాదు. అవునులే, మోసం చేసి కోట్లు కొట్టేసిన వాళ్లే తెలివిగల వాళ్ళు. నువ్వు ఇంకా ఆ విషయం మాట్లాడుకో. ఎవరి భయం, ఎవరి బాధ వాళ్ళకుంటాయి. ఇంటికొచ్చే గండం ఇక్కడ నుంచి గమ్యస్థానాన్ని మారుస్తుంది. అక్కడికి నైని వెళ్ళవలసి ఉంటుంది. విశాలాక్షమ్మ వారి అండ ఉండుగాక. జయోస్తు. వయసు పెరిగి చత్వారం వచ్చి కళ్ళు సరిగ్గా కనపడక దగ్గరికొస్తే గాని నేను కనిపించట్లేదు మీ అమ్మకి. అవునా మమ్మీ? అందుకేగా నన్ను ఆగమంది. మేకప్తో వయసు తగ్గినట్టు మేనేజ్ చేస్తే సరిపోదు. నైని, నా మీద నీకెంత మంట ఉందో నాకు తెలుసు, కానీ నువ్వు నన్నని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. బీపీ షుగరు నీకు కూడా ఉన్నాయి కదా మమ్మీ. రే నువ్వుండ్రా. ఓ, చక్కెర వ్యాధి కూడా తమర రోగాల జాబితాలోకి చేరిందన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నైని. థ్యాంక్స్ చెప్తావేంటి మమ్మీ జబ్బు వస్తే? తను వెటకారంగా మాట్లాడినప్పుడు మనం కూడా అలాగే బదులివ్వాలి వల్లభా. ఓ,
ఇంతకీ నన్నెందుకు ఆగమన్నట్టు? ఎవరికైనా ఆపద వస్తుందంటే నువ్వెంత వేగంగా పరుగులు తీస్తావో నాకు తెలుసు. ఇప్పుడు నీ కాళ్ళకి బ్రేక్ వేయడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఉన్న నీ తొలిబిడ్డ అలియాస్ గాయత్రక్కకి పునర్జన్మలో గండం వస్తుందని గురువుగారు చెప్పారు. ఆ, పువ్వు కూడా ఇచ్చారు కదా. అవునరా, దాన్ని ఆధారం చేసుకుని నైని పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్తుందట. కానీ దాన్ని దాచిపెట్టుకోవడానికి అది మిఠాయి కాదు. వారం రోజులు ఉండడానికి రెండో రోజు వాడిపోతుంది. ఈలోపే నేను నా బిడ్డని చేరుకుంటాను. ఆ, నువ్వు త్వరగా వెళ్ళాలి అనుకుంటే ఆపద కూడా త్వరగా వచ్చేస్తుంది మరి. అది ప్రాణగండమే కావచ్చు. నేను ప్రాణాలతో ఉండగా నా బిడ్డకేమీ కానివ్వను. హా, ఈ ప్రయాసలో నీ ప్రాణమే పోతే నా కూతురైతే బ్రతికే ఉంటుంది, నీ అంతు చూడ్డానికి. ఆ, మరి తమ్మి విషయాలు నువ్వు లేవని గుండెలు బాదుకుంటాడు కదా. అలా చేయరు, ఎందుకంటే బాబుగారి గుండెల్లో నేనెప్పటికీ ఉంటాను. ఆ, బా మమ్మీ, వాట్ ఏ లవ్ మమ్మీ. రోమియో జూలియట్, సలీం అనార్కలి మాదిరి వీళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోతారేమో కదరా. ఆహా. ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య అండ్ బావగారు, మాది ప్రేమ చరిత్ర అవునో కాదో గాని మీది మాత్రం రక్త చరిత్ర అయి తీరుతుంది. ఒక్కసారి గనక నేను నా పెద్ద కూతుర్ని కలిశాను అంటే తనని ఇంటికి తీసుకొస్తాను. ఇక్కడికొచ్చింది అంటే మీకు చావు వచ్చినట్టే. గండం ఉందా లేదా అని జాతకాలు తిరిగేయాల్సిన అవసరమే లేదు. మీ పెద్ద కొడుకు మీకోసం గొయ్యి తీస్తే చాలు. వై నువ్వు ముయ్. ఆ, ముయ్యడానికే. మీ అమ్మ శవాన్ని గోతులో వేసి కప్పేయడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.